వెల్కమ్ బ్యాక్ టు విద్యా స్టోరీస్. వయసు అంతరం రెండవ భాగం, రహస్య బంధం. గత భాగంలో విక్రమ్ ఆద్యను మల్లెల గదిలోకి లాక్కొచ్చి ఈ పెళ్లి వెనుక ఉన్న అసలు కారణాన్ని వెల్లడిస్తాడు. ఆద్య బాబాయ్ రామారావు ఆమె ఆస్తిని కాజేయడానికి చూస్తున్నాడని, దాని నుండి కాపాడడానికే తాను పెళ్లి చేసుకున్నానని చెప్తాడు. తమది పేరుకే పెండ్లని, ఆమె చదువు పూర్తయ్యే వరకు బాధ్యత మాత్రమే తనదని స్పష్టం చేసి కింద పడుకోబోతుండగా బయట నుండి ఎవరో గది తలుపును బలంగా తడతారు. తలుపు తడుతున్న శబ్దానికి ఆద్య గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. విక్రమ్ సమయస్ఫూర్తితో కింద వేసిన దిండును దుప్పటిని వేగంగా తీసి మంచం మీద పడేస్తాడు. ఆద్య వైపు చూస్తూ, నోరు విప్పకు, నేను చూసుకుంటాను అని సైగ చేశాడు. తన షర్ట్పై 2 బటన్లను విప్పి చికాకుగా ముఖం పెట్టి తలుపు తీశాడు. బయట ఆద్య బాబాయ్ రామారావు, పెద్దమ్మ కామాక్షి నిలబడి ఉన్నారు. వారి కళ్ళలో కుట్ర, అనుమానం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏంటి బాబాయ్ ఈ టైంలో తలుపు కొడుతున్నారు? ఏమైనా ముఖ్యమైన విషయమా అని కఠినంగా అడిగాడు విక్రమ్. రామారావు కాస్త తటపటాయిస్తూ, అది కాదు విక్రమ్, ఆద్య చిన్నపిల్ల కదా, భయపడుతుందేమో అని చూడటానికి వచ్చాం. అలాగే కొన్ని ముఖ్యమైన కాగితాల మీద సంతకం కావాలి. ఉదయమే లాయర్ వస్తున్నాడు అని చేతిలోని ఫైల్ చూపిస్తూ అన్నాడు. విక్రమ్ ముఖంలో కోపం నరనరాన కనిపిస్తోంది. ఈ అర్ధరాత్రి వేళ సంతకాలు ఏంటి బాబాయ్? ఆద్య ఇప్పుడు నా భార్య, ఆమె ఆస్తి బాధ్యత అంతా నాది. రేపు ఉదయం లాయర్తో నేనే మాట్లాడతాను, మీరు వెళ్ళొచ్చు అని ముఖం మీద చెప్పి తలుపు బలంగా మూసి గడియ పెట్టాడు. రామారావు, కామాక్షి బయట పండ్లు కొరుక్కుంటూ వెళ్ళిపోయారు. విక్రమ్ వెనక్కి తిరిగి చూసేసరికి ఆద్య అతడి వైపు కళ్ళార్పకుండా చూస్తోంది. తనను కాపాడటానికి విక్రమ్ చూపించిన ధైర్యం ఆమెను ఆశ్చర్యపరిచింది. చూశావా, నేను చెప్పింది నిజమో కాదో ఇప్పటికైనా నమ్ముతావా అని అడిగాడు విక్రమ్. ఆద్య మెల్లగా తల ఊపింది. థ్యాంక్స్ మావయ్య, నన్ను కాపాడినందుకు అని చిన్నగా అంది. నన్ను మావయ్య అని పిలవడం ఆపు. ఇంట్లో అందరి ముందు నన్ను పేరు పెట్టి పిలవకపోయినా కనీసం ఏమండి అని పిలవడం అలవాటు చేసుకో, లేకపోతే అందరికీ అనుమానం వస్తుంది అని విక్రమ్ ముఖం తిప్పుకొని చెప్పాడు. ఆద్య ముఖం ఎర్రబడింది. 29 ఏళ్ల గంభీరమైన పురుషుడిని అలా పిలవడం ఆమెకు కాస్త వింతగా, సిగ్గుగా అనిపించింది. విక్రమ్ కింద దుప్పటి పరుచుకొని పడుకున్నాడు. ఆద్య మంచం మీద కూర్చొని అతడి వైపే చూస్తూ ఉంది. నువ్వు పడుకో ఆద్య, రేపు ఉదయమే మనం ఈ ఇల్లు వదిలి సిటీకి వెళ్తున్నాం. ఇక్కడ ఉంటే వాళ్ళు నిన్ను ప్రశాంతంగా ఉంచరు అని కళ్ళు మూసుకుంటూ అన్నాడు విక్రమ్. ఆద్య మంచం మీద పడుకుంది, కానీ ఆమెకు నిద్ర పట్టడం లేదు. పక్కనే కింద పడుకున్న విక్రమ్ శ్వాస శబ్దం ఆమెకు వినిపిస్తోంది. 29 ఏళ్ల వయసున్న విక్రమ్ జీవితంలో ఎలాంటి గతం ఉందో, అతడు ఎందుకు ఇలా ఒంటరిగా ఉంటాడో తెలుసుకోవాలనే కుతూహలం ఆమెలో పెరిగింది. మరుసటి రోజు ఉదయం వెలుగులు వచ్చాయి. విక్రమ్ తెల్లవారక ముందే లేచి సిద్ధమయ్యాడు. ఆద్య కూడా తయారు కాగానే వాళ్ళిద్దరూ తమ బ్యాగులు తీసుకుని కిందికి వచ్చారు. హాల్లో ఉన్న రామారావు, కామాక్షి వీరిని చూసి ఆశ్చర్యపోయారు. ఏంటి విక్రమ్, అప్పుడే ప్రయాణం? ఇంకొన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు కదా అంది కామాక్షి నకిలీ నవ్వుతో. లేదు పెద్దమ్మ, నాకు సిటీలో ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఆద్య కాలేజ్ అడ్మిషన్ కూడా చూడాలి. మేం బయలుదేరుతున్నాం అని కరాఖండిగా చెప్పేశాడు విక్రమ్. వారు ఎంత ఆపాలని చూసినా విక్రమ్ వినలేదు. ఆద్యను తీసుకుని కారెక్కి సిటీ వైపు ప్రయాణమయ్యాడు. కారు ప్రయాణంలో ఇద్దరి మధ్య తీవ్రమైన నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఆద్య కిటికీ బయటకు చూస్తూ ఆలోచిస్తోంది. విక్రమ్ కారు నడుపుతూ మధ్య మధ్యలో సైడ్ మిర్రర్లో ఆద్యను గమనిస్తున్నాడు. 18 ఏళ్ల ఈ అమాయక పిల్ల బాధ్యతను తన బృహస్కంధాలపై వేసుకున్నందుకు అతడికి ఎలాంటి బాధ లేదు. కానీ ఆమెను ఈ సమాజం నుండి, సొంత బంధువుల కుట్రల నుండి ఎలా కాపాడాలి అనేది అతడి ఆలోచన. కారు సిటీలోని ఒక అందమైన విల్లా ముందుకు వచ్చి ఆగింది. అది విక్రమ్ సొంత ఇల్లు. ఆ ఇల్లు చూసి ఆద్య ఆశ్చర్యపోయింది. ఎంత పెద్ద ఇంట్లో అంతటి నిశ్శబ్దం తాండవిస్తోంది. ఇదే మన ఇండ్లు, లోపలికి రా అని విక్రమ్ లగేజ్ తీసుకొని లోపలికి నడిచాడు. ఆద్య భయంగా, సంకోచంగా అడుగులు వేస్తూ లోపలికి వచ్చింది. కానీ ఆ ఇంట్లో అప్పటికే వారి కోసం ఒక పెద్ద ఆశ్చర్యం వేచి ఉంది. హాల్లో ఒక అందమైన యువతి కూర్చొని ఉంది. ఆమెను చూడగానే విక్రమ్ అడుగులు ఆగిపోయాయి. ఆమె విక్రమ్ వైపు చూసి నవ్వుతూ, వెల్కమ్ హోమ్ విక్రమ్, ఏంటి ఈ పెళ్లి వింత అని అడిగింది. తరువాయి భాగంలో విక్రమ్ ఇంట్లో వేచి ఉన్న ఆ యువతి ఎవరు, ఆద్యను చూసి ఆమె ఎలాంటి కామెంట్స్ చేసింది, ఆడియో సిరీస్లో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.